ప్రభునందు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మా కేదేశ్ ప్రార్థనా మందిరం తరపున అనుదిన ప్రార్థన కార్యక్రమం ప్రతిరోజు మీ ముందుకు రావటానికి కూర్చోపోయాడు దేవుడు. మరి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వింటూ బలపడుతూ ఆత్మీయంగా ముందుకు కొనసాగుతున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మీ పిల్లలు, మీరు, మీ కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా ఆత్మీయంగా ఎదుగుచున్నారా? ఒకవేళ ఆత్మీయంగా ఎక్కడైనా బలహీనైతే మన బలహీనతలు పోగొట్టుకుని దేవుని కొరకు సిద్ధపడండి, మంచిది. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన మీరందరూ కూడా ఉదయం సేవకుడుగా తెలియజేస్తున్నాను, గమనించండి. ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో మనల్ని పాలించేటువంటి నాయకులు మంచి నాయకులై ఉండాలి, యథార్థపరులై ఉండాలి, దేవుని పిల్లలై ఉండాలి. కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఇష్టం వచ్చినట్లు కాదు, కానీ దేవుని పని జరిగి ఆటంకం లేకుండా ఉండేటటువంటి నాయకుడు కావాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ అదే రీతిగా మంచి నాయకుడికి ఓటేయండి. మణిపూర్ రాష్ట్రంలో ఇంకా అదొకటే బయట పెడుతున్నాం, కానీ లోకల్గా మన రాష్ట్రంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ వస్తూ ఉన్నాయి. సేవకుల మీద దాడి, మందిరాల మీద దాడి జరుగుతూ ఉంది. అలాగే సేవకులు కట్టినటువంటి మందిరాలే కానీ, పిల్లలు కానీ కుటుంబ వ్యవస్థని పాడు చేస్తూ ఉన్నారు కొంతమంది, అందరూ కాదు. దాని దృష్టి పెట్టుకుని మనం ఒకటే కదా, మన ఇష్టం అన్నట్లుగా కాకుండా ఒక మంచి వ్యక్తిని నువ్వు సిద్ధపరిస్తే రేపు రాబోయే 5 సంవత్సరాలు నువ్వు మంచిగా తొందరపడకుండా, టెన్షన్ పడకుండా బ్రతుకుతావు. ఏ ధనానికో బలానికో వంగిపోయి ఎవరికో ఒకరికేస్తే 5 సంవత్సరాలు కూడా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎన్నో పాటలు వింటూ ఉన్నాం. కనుక జాగ్రత్తగా మలచుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళండి. మీ ఓటును మీరు వినియోగించుకోండి. చూడండి, యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం అంటాడు, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఈ దినాల్లో చాలామంది ఆలోచన దేవునికి అప్పగించట్లేదు. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమున, నీ ఆలోచన ఏం చేస్తుందంటే చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. నీ కొరకు, నా కొరకు ఇంకా లోబడట్లేదని ఆయన తన చేతులు చాపుతూ ఉన్నాడంట. కనుక నువ్వు ఇంకా ఆ చెడు మార్గం ఉండకుండా ఆ చెడు మార్గములను తీసివేసుకొని ఆలోచన మార్చుకొని దేవునికి లోబడితే ఆ దేవుని చేతుల్లోనికి నువ్వు వస్తే దేవుడు గొప్పగా నిన్ను చేస్తాడు, గొప్పగా వాడుకుంటాడు, గొప్ప ఫలితాలు చూస్తావు. దేవుని చేతిలోనికి వస్తావని ఆశపడుతున్నాను. ఉదయం నీ ఆలోచన మార్చుకో, నీ విధానాన్ని మార్చుకో. దేవుని చేతిలోకి వస్తే దేవుడు ఏం చేయాలనుకున్నాడో అలాగ నిన్ను చేస్తాడు. అన్న తన కుమారుణ్ణి దేవుని చేతులకు అప్పగిస్తే గొప్ప సేవకుని ప్రవక్తను చేశాడు, సమూయేలుని. దావీదు దేవుని చేతిలోకి వస్తే రాజు అయ్యాడు. నేను దేవుని చేతిలోకి వస్తే గొప్పవారు అవుతాం, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము ఎలక్షన్లు జరుగుతుండగా ఎక్కడ కూడా గలిబిలి లేకుండా, తొందరపాటు లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా
చక్కగా సుభిక్షంగా జరగటానికి సహాయం చేయండి. మానవుడు మంచి ఎన్నిక చేసుకొని మంచి పరిపాలన రాష్ట్రంలోను కేంద్రంలోను నాయకుల్ని మీరే సిద్ధపరచండి. ఎక్కడ మోసపోకుండా సహాయం చేయండి. ముఖ్యంగా పేదలైన వారి మీద, క్రైస్తవుల మీద దాడులు జరగకుండా సహాయం చేయండి. మణిపూర్ రాష్ట్రం ఇప్పుడే గడగడ వణుకుతూ ఉంది. రేపు ఆంధ్ర రాష్ట్రం అలా కాకుండా తప్పించి మహిమ పొందమని ప్రయాణాల్లో, ప్రార్థనలో ఈరోజు మేము వెళ్ళవలసిన గమ్యాలకి క్షేమంగా నడిపించి వాహనాలను మమ్మల్ని స్వాధీనపరచు. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ నీవే క్షేమం దయచేయమని, ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా చేయమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.